హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంలో దొంగతనం కలకలం రేపుతోంది. మార్కండేయ నగర్లోని హెచ్డిఎఫ్సి ఏటీఎంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ల ద్వారా ఏటీఎం మెషిన్ నుంచి డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 4 దుండగులు చోరీకి పాల్పడ్డారని, వారిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, గాజుల రామారంలోని హెచ్డిఎఫ్సి ఏటీఎంలో 4 నిందితులు కూడా దొంగతనానికి పాల్పడ్డారు. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి కానీ నిందితుల గురించి కానీ ఇప్పటివరకు ఏమైనా అప్డేట్స్ ఇచ్చారు? అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ నగర్లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులోని ఆ బ్యాంకు సంబంధించినటువంటి ఏటీఎంలో అయితే నిన్న రాత్రికి సంబంధించి చూసుకున్నట్లయితే తెల్లవారుజామున ఉదయం 3 నుంచి 3:30 గంటల సమయంలో కూడా ఈ ఏటీఎంలో దొంగతనం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సుమారుగా 30 లక్షల రూపాయల వరకు కూడా ఏటీఎంలో నగదు ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరొక పక్క అయితే నిన్న ఇదే ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అటు బాలానగర్ జోన్కు సంబంధించినటువంటి ఏసీపీ ఆధ్వర్యంలో కూడా కార్డన్ సెర్చ్ అయితే నిర్వహించారు. అయితే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినటువంటి 4-5 గంటల్లోనే ఏటీఎం చోరీకి గురవడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో తీవ్రంగా కూడా కలకలం అయితే రేపుతా ఉంది. ఎందుకంటే కార్డన్ సెర్చ్ నిర్వహించినటువంటి 4-5 గంటల్లోనే ఏటీఎం చోరీకి గురైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని కూడా అటు సామాన్యులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పక్కనే ఉన్నటువంటి ఈ యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో కూడా దొంగలు యత్నానికి అంటే దొంగతనం చేయడానికి యత్నించినప్పటికీ కూడా కొంత అప్పటికే సమయం అయిపోయిందంటూ కూడా ఆ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి అంటే షట్టర్ క్లోజ్ చేసి బయట ఒక వ్యక్తి ఉన్నాడు, లోపల 3 వ్యక్తులు ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు పోలీసు అధికారులు. అయితే సుమారుగా 30 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఏటీఎం నుంచి దొంగలు ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. పూర్తిగా మాస్కులు ధరించి, మంకీ క్యాప్స్ ధరించి కూడా దొంగలు లోపలికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రాగానే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వైర్లు అలాగే పూర్తిగా అలారానికి సంబంధించినటువంటి వైర్లను కూడా కట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఆ గ్యాస్ కట్టర్లకు సంబంధించి ఎంత ఆ హెవీ మెటల్ ఉందో అది ఏటీఎం మిషన్కు చూడొచ్చు. సైడ్ ఆ వాల్ ఏదైతే ఉందో పూర్తిగా చాలా హెవీగా ఉంది. సుమారుగా ఒక 1 ఇంచు వరకు కూడా అంత హెవీ మెటల్ లాగా కూడా ఉంది. కానీ ఆ మెటల్ని కూడా పూర్తిగా గ్యాస్ కట్టర్లని ఉపయోగించి అసలు ఎంత చాకచక్యంగా కట్ చేశారో చూడొచ్చు. ఒక గరానా దొంగల ముఠాలాగా కూడా ఇది కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆ మిషన్కి సంబంధించినటువంటి ఆ గోడ పక్కన ఉన్నటువంటి వాల్కు సంబంధించినటువంటి ఏదైతే మెటల్ ఉందో దాన్ని పూర్తిగా కట్ చేసి ఏటీఎంలో డబ్బులు జమ చేసేటువంటి అంటే లోడ్ చేసేటువంటి బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఎత్తుకు వెళ్ళారు. సో ఈ సైడ్ కనిపిస్తున్నటువంటి లాక్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ లాక్స్ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ వెనకనే ఉన్నటువంటి మొత్తం సైడ్ వాళ్ళంతా కట్ చేసి ఆ లోపలికి దొంగలు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి సుమారుగా 30 లక్షల రూపాయల వరకు కూడా నగదుని ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. పక్కనే ఉన్నటువంటి ఇంకొక మిషన్ని కూడా అదే తరహాలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మిషన్ని రైట్ సైడ్ ఉన్నటువంటి మిషన్ ఎలాగైతే కట్ చేశారో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మిషన్ కూడా అదే తరహాలో కట్ చేశారు. ఆ కట్ చేసినటువంటి పూర్తిగా 30 లక్షల రూపాయల వరకు కూడా నగదు ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాగానే ఫస్ట్ ఈ యొక్క సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వైర్లన్నీ కట్ చేసి తర్వాత అలారానికి సంబంధించినటువంటి అంటే ఏదైనా దొంగతనం జరిగితే ఏదైనా తప్పుడు పని ఇక్కడ ఏటీఎంలో జరిగితే ఖచ్చితంగా అలారం అనేది మోగుతుంది. కానీ అలాంటి అలారాన్ని కూడా రాగానే కట్ చేసినట్టుగా తెలుస్తోంది. 3 దుండగులు ద్విచక్ర వాహనాలపైనే ఈ ఘాతకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే తెలిసిన వారే రెక్కీ నిర్వహించి ఈ దొంగతనానికి పాల్పడ్డారా అన్నట్టుగా కూడా అటు ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే సుమారుగా 2 ఏటీఎంలు పక్కనే ఉన్నాయి. అలాగే ఈ ఏటీఎంలో దొంగతనం జరిగింది, పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఏటీఎం ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కూడా పక్కనే ఉంది. కానీ ఈ ఏటీఎంను వదిలేసి దాంట్లోనే దొంగతనం చేశారంటే మనకు తెలుస్తోంది ఖచ్చితంగా రెక్కీ నిర్వహించి అంటే దీంట్లో ఈ ఏటీఎంలో ఎప్పుడు డబ్బుల్ని జమ చేశారు, ఎప్పుడు దాంట్లో మనీ లోడ్ చేశారంటూ కూడా సుమారుగా ఈ ఏరియా అంతా తెలిసిన వాళ్ళు ఈ ఏటీఎంలో చుట్టూ రెక్కీ నిర్వహించే ఈ దొంగతనం చేసినట్టుగా అటు ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు పక్కనే ఒక సీసీ కెమెరా కూడా ఉంది పైన. ఆ సీసీ కెమెరాకు సంబంధించి రాగానే ఫస్ట్ ఒక వ్యక్తి బయట నిలబడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బయట నిల్చున్నటువంటి వ్యక్తి సీసీ కెమెరాలని పూర్తిగా
నిర్వీర్యం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే లోపలికి రాగానే లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు అలారం సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే వాన్ చేస్తుందో ఆ సెక్యూరిటీ సిస్టమ్ని కూడా పూర్తిగా కొలాబ్స్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తదనంతరం దొంగతనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ సెక్యూరిటీ సిస్టమ్ని నిర్వీర్యం చేశారో అప్పుడు దొంగలకి ఇంకా ఈజీ అయిపోయినట్టుగా తెలుస్తుంది దొంగతనం చేయడము. దాని తర్వాతనే బయట ఒక వ్యక్తి కాపలాగా ఉన్నాడు, లోపల ముగ్గురు వ్యక్తులు కూడా ఈ గ్యాస్ కట్టర్లతోని పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్ని లోపలికి తీసుకెళ్లి ఈ షట్టర్ కూడా పూర్తిగా డౌన్ చేసి, ఈ షట్టర్ డౌన్ చేస్తే లోపల ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ ఆ గ్యాస్ కట్టర్లు కూడా పూర్తిగా అసలు లోపల సౌండ్ కూడా రావు, పెద్ద పెద్ద సౌండ్లు కూడా ఏం రావు, ఏదో జస్ట్ గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా చిన్న సౌండ్ వస్తుంది. కాబట్టి పూర్తిగా తెల్లవారుజామున సుమారుగా 3-3:30 గంటల ప్రాంతంలో జరిగింది. కాబట్టి అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకేం తెలియదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పొద్దున్నే కాబట్టి అంత ఎర్లీగా ఎవరు లేవరు అన్నటువంటి కోణంలోనే దొంగలు ఆలోచనతోనే ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు జీడిమెట్లకు సంబంధించినటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కూడా సుమారుగా 4 బృందాలుగా కూడా ఏర్పడి ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది రాధిక. మరి కొద్దిసేపట్లోనే సుమారుగా ఈ 48 గంటల్లోనే ఈ దొంగల్ని పట్టుకుంటామంటూ కూడా అటు పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. బట్ కార్డన్ సర్చ్ జరిగినటువంటి 4-5 గంటల్లోనే ఈ దొంగతనం జరగడం అనేది తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి గాజుల రామారం ప్రజలందరినీ కూడా కొంత కలవర పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మార్కండేయ నగర్లోని హెచ్డిఎఫ్సి ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసి క్యాష్ బాక్స్ను ఎత్తుకెళ్లారు. అయితే నిందితుల కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.